గతంలో టీడీపీ చేసిందేమీ లేదని ఇప్పుడు చేస్తామన్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు కొడాలి నాని. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు మద్దతిచ్చి ఇప్పుడు చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ఏం పోయే కాలమని వృద్ధులు మహిళలు బూతులు తిడుతున్నారని చెప్పారు. బాబుకు కావాల్సింది అధికారం మాత్రమేనని, అందుకు అవసరమైతే గాడిద కాళ్లు కూడా పట్టుకుంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి మాడు పగిలేలా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు. 76 ఏళ్ల వయసులో బాబు పిచ్చివాగుడు వాగుతున్నాడంటోన్న కొడాలి నానితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం గుడివాడలో ఉన్నాం. గుడివాడలో మనతో పాటు ఎమ్మెల్యే కొడాలి నాని ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది, ఎట్లా ఉంది సార్? ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వచ్చినటువంటి 151 సీట్లు కన్నా ఎక్కువ సీట్లు సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి నమ్మకం అయితే నాకు పూర్తిగా ప్రజల్లో తిరిగినాక కలిగింది. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి చేసిందేమీ లేదు, చేస్తానని చెప్పినా కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలని చెప్పి మీ పొలాలు మీ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకుంటాడు. అసెంబ్లీలోనేమో ఆ చట్టానికి పయ్యేవాళ్ళ కేసు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నాం. ఈ చట్టం తీసుకొస్తే దీనివలన ప్రజలకు మంచి చేకూరుతుంది, వారికి ల్యాండ్ డిస్ప్యూట్లు ఇవన్నీ లేకుండా ఉంటాయనేమో వాళ్ళే చెప్పారు. పయ్యేవాళ్ళ కేసు మాట్లాడాడు అసెంబ్లీలో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి ఏదో రకంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో రకంగా నమ్మించాలన్నటువంటి ప్రయత్నం, ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు సంకల్పుద్దుకుంటున్నాడు. మీరు చూసినట్లయితే గ్రామాల్లోకి వెళ్తే ఆ దరిద్రుడు ఆ ముసలి వేదవకి భయం పోయే కాలం వచ్చింది, మాకు వచ్చే డబ్బులు ఎందుకు ఆపుతున్నాడు వాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళమ్మ తల్లులు కానీ విద్యార్థులు కానీ అమ్మన బూతులు చంద్రబాబుని తిడుతున్నారు. చంద్రబాబుకి సిగ్గు శరము సీము నెత్తురు లేదు. అతనికి అధికారమే కావాలి. అవసరమైతే గాడిద కాళ్ళు పట్టుకుంటాడు, సంఖ నాకుతాడు, బూట్లు నాకుతాడు, ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ల్యాండ్ టైట్ యాక్ట్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి. దీన్ని ఎలా చూస్తారు సార్? చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నికలు. చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని చెప్పి పవన్ కళ్యాణ్తో అలయన్స్ పెట్టుకున్నాడు. అదేవిధంగా బీజేపీ 1% కూడా లేనటువంటి మోడీ గారి కాళ్ళు పట్టుకుని అమిత్ షా గారి సంకనాకి వచ్చి ఏదో పీకాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు జాతీయ సర్వేలు కాడి నుంచి లోకల్ సర్వేల వరకు 100కి 90 సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి చెబుతున్నారు. కాబట్టి ఇది ఆఖరి ఎన్నిక. ఆయడికి కొడుకు అయితే పప్పుగడ్డి మంగళగిరిలో కూడా గెలిచే పరిస్థితి లేదు, పనికిరాని వెధవ. ఇటువంటి పార్టీని ఏమైపోతామని చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళనలో చంద్రబాబు నోటికి ఇష్టం వచ్చినట్టు మతి ప్రేమించి ముఖ్యమంత్రి గారి గురించి పిచ్చివాగుడు అవుతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా పనికి మాలినటువంటి 76 ఏళ్ల వయసు వచ్చి ముసల నక్క గుంట నక్క ఫ్రస్ట్రేషన్లో పిచ్చివాగుడు వాగుతున్నాడు. సూపర్ 6తో మొత్తం అందరూ రాష్ట్ర ప్రజల జీవితాలు మార్చేస్తా, పేదరికాన్ని నిర్మూలిస్తా అంటున్నారు సార్. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల నుంచి ఇదే చెబుతున్నాడు. అంతకుముందు సూపర్ 10 అన్నాడు, ఆల్ ఫ్రీ బాబు అన్నాడు. ఎవడో నమ్మినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక ద్రోహి, ఒక వెన్నుపోటుదారుడు. ఆడు సూపర్ 6 కాదు, సూపర్ 60 సూపర్ 600 ఇచ్చినా కూడా చంద్రబాబుకి 1% ఓటు కూడా పెరగదు. చంద్రబాబు ఎన్ని సూపర్ 6లు పెట్టినా ప్రజలు ఎవరో ఆయన నమ్మరు. ఖచ్చితంగా ప్రజలంతా తమ వెంటే ఉన్నారని చెప్పి కొడాలని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, గుడివాడ నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.